పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వశిష్ఠ గోదావరి తీరం పోలి వర్గం దీపకాంతులతో వెలిగిపోయింది. తెల్లవారుజాము నుంచి వశిష్ఠ నదిలో దీపాలు విడిచిపెట్టేందుకు భక్తులు పోటెత్తారు. స్థానికులతో పాటు జిల్లా నలుమూలల నుంచి మహిళలు తరలి రావడంతో పట్టణంలో వలందర్ అమరేశ్వర రేవులు కిటకిటలాడాయి. కార్తీక మాసం ముగిసిన తర్వాత వచ్చే ఈ పాడ్యమి అమావాస్యను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కార్తీక మాసం నెల రోజులు ధూపదీప నైవేద్యాలు, దానాలు, పూజలు చేయకపోయినా కనీసం పాడ్యమి అమావాస్య రోజున పుణ్యనదిలో స్నానమాచరించి నదిలో దీపాలు విడిచిపెడితే కార్తీక మాసంలో వచ్చే పుణ్యం ఫలం ఈ రోజు చేస్తే లభిస్తుందని భక్తుల నమ్మకం. ప్రతి ఏడాది మాదిరిగా ఈసారి కూడా పోలీస్ వర్గం దీపాలు విడిచిపెట్టేందుకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ వినవలసిన కథ పోలీస్ వర్గం. రజకుల కులంలో రాజమ్మ అనే ఒక పెద్దావిడ ఉండేవారు. ఆవిడికి 7 కొడుకులు. 6 కొడుకులకి ధనవంతులను ఇచ్చి పెళ్లి చేసింది. చివరి కొడుకు ఒక పేద అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆవిడ పేరు పోలమ్మ. కానీ ఈవిడ తక్కువ డబ్బు లేనిది కావడంతో అందరూ పోలి పోలి అని హేళన చేస్తూ ఉండేవారు. ఇలా కార్తీక మాసంలో వచ్చిన తర్వాత 6 కోడల్ని తీసుకుని నదీ స్నానానికి తీసుకువెళ్ళి అక్కడ భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉండేది. కానీ పోలిని తీసుకువెళ్ళేవారు కాదు. పోలి బావి దగ్గర స్నానం ఆచరించి పత్తితో చేసిన ఒత్తిని వేసి వెన్నతో దీపారాధన చేసి భక్తి శ్రద్ధలతో పూజ చేసింది. చివరి రోజున కార్తీక మాసం చివరి రోజున పోలిని తీసుకెళ్ళడానికి దివి నుంచి విమానం వచ్చి స్వర్గానికి తీసుకువెళ్తూ ఉండగా అత్తగారు, నేను కదా ఇన్ని రోజులు భక్తి శ్రద్ధలతో పూజ చేసింది, నన్ను తీసుకువెళ్లకుండా పోలిని తీసుకువెళ్తున్నారేమిటి అనుకుంటుంది. అప్పుడు ఇన్ని రోజులు నువ్వు భక్తి శ్రద్ధలతో పూజ చేయలేదమ్మా అని చెప్పి అందుకే పోలిని తీసుకెళ్ళడానికి వచ్చారని చెప్తారు. అప్పుడు పోలి అత్తగారు నన్ను కూడా తీసుకువెళ్ళమని అడుగుతుంది. అప్పుడు పోలి అత్తగారిని కూడా తనతో తీసుకువెళ్తుంది.
ఇలా ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరిస్తారో వారికి పుణ్య స్వర్గం ప్రాప్తిస్తుంది. ఇదండి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ వినవలసిన పోలీస్ వర్గం కథ.